వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి పత్రిక విలేకరులపై మాట్లాడిన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ట్యూబ్లు అనుకుంటూ మాట్లాడిన ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు మాట్లాడిన కౌంటర్ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ఏదైతే పొగడ వేయరో అదే విధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పోతా ఉన్నారు. కొన్ని సూచనలు అయితే ఇస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో మేము చేసాము, కొంత మీడియా పరంగా మిస్టేక్ చేశాము, మరి నిన్ను గద్దెనెక్కించింది మరి ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్ వాళ్ళే, మరి నిన్ను గద్దెనెక్కించిన వాళ్ళని ఈ రోజు నువ్వు ఇన్సల్ట్ చేయడం చాలా బాధాకరంగా కూడా హరీష్ రావు అయితే మాట్లాడిన తీరు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ మరి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మరి ట్యూబులు అనడం ఏంది, గొట్టాలు అనడం ఏంది, గొట్టాలు పట్టుకొని పోవడం అనేది, ఇవన్నీ చాలా అంశాలు కూడా చాలా మంది ఖండిస్తూ ఉన్నారు. చాలా జర్నలిస్టులు కూడా, చాలా మంది కూడా యూట్యూబ్కి సంబంధించిన జర్నలిస్టులు కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే ఫైర్ అవుతా ఉన్నారు. ఆ నేపథ్యంలో నిన్న మాట్లాడిన హరీష్ రావు మాటలు ఒకసారి వినే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే వాళ్ళు గతంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇంకా రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారంలో రావడానికి ఈ యూట్యూబ్ ఛానల్నే బేస్ చేసుకున్నాడు, అది ముమ్మాటికి నిజం. వాళ్ళు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో కూడా హరీష్ రావు చెప్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఏవైతే ఉన్నారో మీ మీద ప్రచారాలు ఏవైతే మీరు ఫైట్ చేసిన ప్రతి ఇష్యూ మీద వాళ్ళు వార్తలు వేసి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు, దానివల్ల మీరు గెలిచారు. అదంతా ఆలోచించకుండా ఈరోజు మీరు పదవిలోకి ఎక్కిన తర్వాత ఒక మాట, అంతకుముందు ఒక మాట విధంగా ఉండడం ఏంది అన్నట్టు కూడా తను వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా తను గైడెన్స్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి, తను కూడా మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చేయకనే చెప్పే దాఖలాలు కనబడతా ఉన్నాయి. అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకు కూడా వాటి మీద స్పందించట్లేదు. చాలా వరకు కూడా ఖండించినప్పటికీ కూడా మరి తను చెప్పింది నిజమే అన్నట్టుగా అయితే తన ధోరణి అయితే కనబడతా ఉంది. సో చూద్దాం పూర్తి వీడియో. చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇంకా రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటి దాకా ఓడమల్లమ్మ, ఓడదాటినట్టు బోడమల్లమ్మ. ఈ యూట్యూబ్ లోనే వాడుతున్నావు కదా. ఈ యూట్యూబ్ లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయట పెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళని ఒక్కటైతే నీ బండారాన్ని బయట పెట్టరు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి. చూడండి, క్లియర్ గా చెప్పే ప్రయత్నం కూడా చేశారు హరీష్ రావు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటయ్యి నువ్వు చేస్తున్న ఏదైతే అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకొచ్చే నేపథ్యంలో నువ్వు వాళ్ళ మీద విషం కక్కుతా ఉన్నావు. ఏదైతే ఇప్పుడు చూడొచ్చు, మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు కొంతవరకు హైడ్రా మీద కూడా కొంతమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇల్లు కూల్చేస్తున్నప్పుడు మేము వెళ్ళాం, వాళ్ళ యొక్క బాధలు తీసుకొని వచ్చాం. వాటి మీద కూడా నువ్వు ఇవన్నీ అంశాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేస్తున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెరపైకి తీసుకొని వస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఏదైతే కొడంగల్కి సంబంధించిన కొంతమంది మీడియా మిత్రులు ఏంటంటే కొడంగల్కి వెళ్ళడం అయితే జరిగింది. ఏదైతే రుణమాఫీకి సంబంధించిన దాని గురించి మాట్లాడారు, వాళ్ళ మీద దాడి చేసిరు. ఈ అంశాలన్నీ తీసుకొని నువ్వు మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. కానీ నిజంగా నువ్వు ఒక మాట 15 ఆగస్టు వరకు ఏదైతే 100% రుణమాఫీ చేస్తే వాళ్ళు కొడంగల్ పోతేంది, వరంగల్ పోతేంది, కరీంనగర్ పోతేంది, ఎక్కడ పోతేంది, నువ్వు నిజంగా చేసినప్పుడు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ఆదరిస్తారు కదా. అరే బాబు, మాకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసినానే చెప్తారు. చేస్తే నువ్వు చేయలే కాబట్టి, కొంతమందికి రాలే కాబట్టి వాళ్ళు కొడంగల్లో అయినా ఏ ఊళ్ళో కానీ చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ మేము కూడా తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశాం. దాన్ని నువ్వు కొంతమంది వ్యక్తులను ముందు పెట్టుకొని ఎవరినో అనాల్సిందే. అందరినీ అలా ఏదైతే జర్నలిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ అనడం అది కరెక్ట్ కాదు కదా. ఏదైతే మీడియా ఏదైతే ఉందో ప్రజల దగ్గర పోయింది, ఎన్నికల ముందు కూడా ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకుంది. అరే బాబు, బీఆర్ఎస్ ఈ విధంగా చేస్తూ ఉంది, 10 సంవత్సరాల నుండి తెలంగాణ అప్పుల పాలు చేసింది, అప్పుల కుప్పలుగా చేసింది, ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంది. ప్రజలకు దగ్గరకు వెళ్ళి మీడియా వాళ్ళం కదా మేము పోయింది, ప్రజల దగ్గర పోయింది మేమే కదా. మీడియా మిత్ర ప్రతి ఒక్కరు కదా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళే వెళ్ళి కదా, శాటిలైట్ ఛానల్ ఎవరైనా పోయారా?
V6 అయిందా, ఎన్టీవీ అయిందా, ఏ టీవీ అయింది ప్రజల దగ్గరికి? ఏ టీవీ పోలేదు. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే అక్కడ ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో అక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుందని ఆలోచించుకొని వాళ్ళ యొక్క ప్రజా ఒపీనియన్ తీసుకొని అక్కడ ప్రతి ఒక్కరి సర్వే చేసింది యూట్యూబ్ ఛానల్ కాదా? నువ్వు అధికారంలోకి రావండి, అది నిరుద్యోగుల సమస్యలు కవర్ చేసింది ఎవరు? బడా ఛానల్, యూట్యూబ్ ఛానలే కదా. ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్లో రావడం వల్ల ప్రజలకు తెలిసిపోయింది కదా నిరుద్యోగుల సమస్యలు ఈ యూట్యూబ్ వేదికగానే కదా. ఇప్పుడైనా అడగండి, నిరుద్యోగులు ఎవరైనా చెప్తారు ఈ యూట్యూబ్లో మాకు సపోర్ట్ చేసినా కానీ పెద్ద పెద్ద ఛానల్ ఏ ధర్నా చౌకాడికి ఎప్పుడు రాలేదని చెప్తారు. ఏమున్నా కానీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, ఈ బడా నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా కానీ శాటిలైట్ ఛానల్స్ వస్తాయి. అంతే తప్పించి ఈ నిజమైన బాధలు ఎవరికైతే ఉన్నాయో, నిజమైన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయింది యూట్యూబ్ ఛానల్సే కదా. ఈరోజు అధికారం కోల్పోయిన వ్యక్తి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. గతంలో కూడా కేటీఆర్ చెప్పే ప్రయత్నం కూడా చెప్పాడు, మేము ప్రతి డిస్టిక్కి ఏదైతే మెడికల్ కాలేజ్ కట్టించే బదులు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుండేది, దానివల్లనే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, దానివల్లనే మాకు బీఆర్ఎస్కు ఓటింగ్ % పోయిందని కూడా చెప్పారు. అంటే గద్దెనెక్కడానికి మీరు సీఎం అవ్వడానికి ఒక మేము రీజనే కదా. కానీ ఈ రోజున మీరు ఈ విధంగా మాట్లాడడం, గొట్టాలని ట్యూబులని, ఆ ట్యూబులే కదా నిన్ను గద్దెనెక్కించింది. ఈ రోజున నువ్వు ఒక తీర్మార్ మల్లన్నను ఏ విధంగా నువ్వు ఎమ్మెల్సీ చేసినావో ఆ ట్యూబ్ నుండి వచ్చిన ఆయన వ్యక్తే కదా. రఘు అన్న మన తొలి వెలుగు రఘు అన్నకు కూడా ఆయన కూడా ట్యూబ్ నుండి వచ్చిన వ్యక్తే కదా. మరి ఆయనకు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు? ఆయనతో లంచ్ ప్రోగ్రామ్ కూడా ఎందుకు పెట్టుకున్నారు? మరి అప్పుడు మీకు తెలియదా ట్యూబ్ అని? ఆ ట్యూబ్కి ఎందుకు పోవాలని మీకు అర్థం కాలేదా? ఈ రోజున గద్దెనెక్కిన తర్వాత ఎవరు జర్నలిస్టులో తీసుకురండి, ఒక చట్టం తీసుకొని దాన్ని ఏర్పాటు చేయండి. అదొక ఏదైతే ఉన్నత చదువులు చదివిన వాళ్ళకి మైకియాలని ఆంక్షలు తీసుకుంటండి. అదే కానీ నువ్వు ప్రతి ఒక్కరు ఎవరినో తీసుకొని వచ్చి ఎవరినో ఉద్దేశించేసి నువ్వు అది ప్రతి ఒక్క తలకాయ మీద రుద్దాలంటే ఎవరు భరించేటోళ్ళు ఎవరు లేరు. ఒకనొక టైంలో ప్రతిపక్ష హోదా అంటే కాంగ్రెస్ కూడా ఏదైతే నియంత్రణ పాలన బీఆర్ఎస్ చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పిసిసి అధ్యక్షులు ఉన్నా కానీ మీరు మాట్లాడకపోయినప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష హోదా ఈ మీడియా తీసుకొని యూట్యూబ్ ఛానల్ తీసుకొని అక్కడ పాత్ర పోషించాయి. అక్కడ ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఎవరు ప్రతిపక్ష నాయకులు అంటే యూట్యూబ్ మీడియానే ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాటికి డబ్బా కొట్టే ఛానల్ ఈ శాటిలైట్ ఛానల్. కానీ అట్లా కాదు కదా. ప్రతి ఒక్క దాన్ని కూడా విశ్లేషణ చేసేసి ప్రతి ఒక్కరు కూడా తిండి లేకుండా, తిప్పలు లేకుండా, చాలా మంది ఇబ్బందులు పడకుండా, ఆ రోజు నిద్రపోకుండా ఏదైనా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి అనే ఒక ఆలోచనతో పనిచేసిన వాళ్ళే కదా ఈ యూట్యూబ్ వాళ్ళు. ఈ విధంగా ఈ ధోరణి ఉండి నిన్ను గద్దెనెక్కిస్తే ఈ రోజున నువ్వు ట్యూబులు అనే విషయాలు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ అర్థమైపోయింది బీఆర్ఎస్ నాయకులకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఏమనంటే ఇవైతే యూట్యూబ్ ఛానల్ వల్లనే మేము ఓడిపోయినామని కూడా అర్థమైపోయింది. మేము కూడా అదే గతి పడుతుంది, మీకు కూడా అదే గతి పడుతుంది. మీ గద్దెను దించేదానికి యూట్యూబ్ ఛానల్ చేస్తాయి. మీరేదైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో, మీరేదైతే అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానలే ప్రధాన పాత్ర పోషించి బయటికి తీసుకొని వస్తాయని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళకి అర్థమైంది. మరి వీళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి ఇదే ధోరణి ఉంటుందా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయినాక చెప్తా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు, మరి మీరన్నీ ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. మరి మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. మరి కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఏదైతే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఏదైతే ట్యూబులని, గొట్టాలని, ఆ మెడలో ట్యాగులని, టై అని, టిక్ అని అవన్నీ మాట్లాడడం సరికాదు. ఇప్పటికైనా సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సీఎం హోదాలో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ప్రజల కోసమే పనిచేసే దాంట్లో ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా. కొంతవరకు ఉంది ఛానల్స్, కొంతవరకు ఉన్నాయి, నిజంగా నేను కూడా ఒప్పుకుంటా ఆ విషయాలు. కొంతవరకు ఏదైతే మంచి చేసినా కానీ చెడు చేసినా విమర్శించే ఛానల్స్ కొన్ని ఉన్నాయి, బురదల్లే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఆ బురదల్ల ఛానల్స్ని వదిలిపెట్టేసి నువ్వు ప్రతి ఒక్కరికి బురద చల్లుతా అంటే ఎవడు రుద్దుకోనికి రెడీగా ఉండడు కదా. అదే ఇప్పటికైనా కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నామంటే ఇవి ధోరణి మార్చుకోండి. అప్పుడు కేటీఆర్ చెప్పిండు, ఇప్పుడు హరీష్ రావు చెప్పిండు, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సార్ మనం మాట్లాడింది తప్ప అని కూడా మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. లేదు నీ మాట్లాడిందే కరెక్ట్ అనే ధోరణిలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికైనా స్పందించి ఏదైతే మీడియా మిత్రులకి మొన్న ఏదైతే భూములు కేటాయించిరో, ఇల్లు కేటాయించిలో అది మేము ఒప్పుకుంటూ స్వాగతిస్తాం కూడా. కేసీఆర్ కంటే బెటరు
మా దృష్టిలో అని మేము కూడా అనుకుంటాం. కానీ ఈ ట్యూబులు గొట్టాలు అవన్నీ మాట్లాడే విధానము మాకు చాలా బాధాకరం అనిపించినాయి. ఇవన్నీ వెనుకకు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఈ విధంగా చేయొద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే విన్నపించుకుంటా ఉన్నాం.